ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం అందరికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి యొక్క పర్యాయం దేవుడు మనకిచ్చిన ఈ యొక్క స్వార్థ భాగము లూకా స్వార్థ 17:11. ఇక్కడ మనం చూస్తే కుష్ఠరోగులు ఏ రీతిగా స్వస్థపరచబడినారు. అయితే 10 మందిలో ఒకడు మాత్రమే దేవుని దగ్గర తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాడు. దీని గురించి కొద్దిసేపు మనము ధ్యానం చేస్తాం. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన నామంకి ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా మేమందరూ కూడా కుష్ఠరోగులు కలిగిన వారమే. ఎందుకంటే ప్రభా మా పాపంతో మేము నిండి ఉండగా అయా నీ పవిత్రమైన రక్తం మా కోసం కార్చి మమ్మల్ని శుద్ధినిగా చేసావు ప్రభా. కాబట్టి ఈ వాక్యం మేము ధ్యానం చేయబోతుండగా ఆత్మస్వరూపి అయి మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లూకా స్వార్త 17:11 చూస్తే ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యలో వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకొనుడి వారితో చెప్పెను. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆయన యొక్క గ్రామంలోకి వెళ్ళుచున్నాడు అనమాట. సమరయ గలిలయ ప్రాంతమంతా కూడా ఆయన కాల నడకతో తిరిగి ఎంతో మందిను బాగా చేసినట్టు, పరిశుద్ధాత్మ పూర్ణుడై దయాలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని లేపాడు, మూగి వారిని మాట్లాడించినాడు, గుడ్డి వారిని కన్నులు ఇచ్చాడు, కుంటి వారిని నడిపించాడు. ఇప్పుడు దూరంలో ఇవన్నీ కూడా విన్న ఈ యొక్క లెప్రసీ వాళ్ళందరూ కూడా వాళ్ళు విన్నారు. అయితే ఈ యొక్క కుష్ఠు రోగం అనేది సమాజంలో చాలా భయంకరంగా ఇజ్రాయేల్ మధ్యలో ఆ దినములలో ఉండింది. మనము లేవికాండంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ అంటున్నారంటే, వీళ్ళు సమాజం వెలుపట ఉండాలా అనమాట, పాలెం అవతల ఉండాలా, లోకంలో ఆ యొక్క సంచారం చేసేదానికి వీళ్ళకి ఇది లేదనమాట, హక్కు లేదనమాట. చూడండి, సమరయ స్త్రీ అయితే ఆమె ఒక వేశ్య అయితే మధ్యాహ్న కాల సమయంలో బావి దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకుంటుంది, ఎవరు రాలేని సమయంలో. అయితే వీళ్ళకి అలాంటి ప్రివిలేజెస్ కూడా లేదనమాట. వీళ్ళు సమాజంలో కలవకూడదు, ఊరు బయట వీళ్ళు ఉండాలా, ఫ్యామిలీతో సంబంధం ఉండకూడదు. ఒక ఐసోలేటెడ్ స్టిగ్మటైజ్డ్ డిసీజ్గా ఆ యొక్క లెప్రసీని మనం అక్కడ చూస్తాము. వాళ్ళ భోజనాలు వాళ్ళే ఎలాగనో ఏర్పాటు చేసుకోవాలా, మరి వాళ్ళు వేరుగా కాంటాక్ట్ ఏమి కూడా లేకుండా, దేవాలయం కూడా వాళ్ళకి అందుబాటు లేదనమాట, ఆరాధన లేదు. ఎవరైనా వాళ్ళ ప్రాంతంలోకి పొరపాటునట్లు వస్తున్నారంటే వాళ్ళు బెల్ రింగ్ చేయాలన్నమాట. అంటే అపవిత్రం, అన్క్లీన్ అన్క్లీన్ అని అరసాల. వెంటనే అక్కడ ఉండేవాళ్ళు, ఓ ఇక్కడ లెప్రసీ వాళ్ళు ఉండారని వెళ్ళిపోవాలి. అలాంటి ఒక పరిస్థితి అనమాట ఆ యొక్క కుష్ఠరోగం అనేది. ఆ కుష్ఠరోగంను మనం చూసినప్పుడు అది ఆల్మోస్ట్ కొంతమంది పాపంకు పోల్చి ఉన్నారనమాట. పాపంకు పోల్చి ఉండేటప్పుడు పాపం అయితే ఏమవుతుందంటే చిన్న ఒక ఈ కుష్ఠరోగం మాదిరి చిన్న ఒక మచ్చ మాదిరి అది స్టార్ట్ అవుతుంది. అదే రీతిగా పాపం కూడా అంతే, చిన్న పాపంగా జ్వరబడుతుంది. ఒక తోటలో ఒక నక్క ఉందనుకోండి, నక్క చిన్నగా లోపల దూరి ఒక కాయను తీసుకొని తింటుంది. అయితే కూర్చొని అది మంచిగా తిని తిని ఒక కలింగర పండు పెద్దగా అయిపోయి బయటికి రాలేకపోతుంది. ఇక్కడ పాపం కూడా అంతే, మొదటిసారి అది బాగుంటుంది, మళ్ళా మళ్ళా వాళ్ళ కాన్షియస్ చచ్చిపోతుంది అనమాట. ఆ రీతిగానే ఈ కుష్టి వ్యాధి కలిగిన వానికి నమ్నెస్ వస్తుంది అనమాట. ఈ పాపంలో నిండి ఉన్న మానవుని కూడా అంతే, మొదటిసారి వాడు మనస్సాక్షి గద్దించినప్పుడు వాడు తన స్వరానికి ఏమాత్రము సంచలం లేకుండా తిరుగుతాడనమాట. అలాగనే చేయంగా ఆ పాపము అలవాటు అయిపోతుంది. ఎలాగ ఈ కుష్టు పొడ అట్లనే ఒళ్ళంతా కూడా పాకిపోతుందో, పాపం కూడా అంతే విస్తారమైన పాపములకు ఆయన గురి అవుతాడు. వ్యభిచారం నుండి దొంగతనం నుండి దోపిడీ అన్నీ కూడా అలా జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క కుష్ఠరోగిను పాపంకు కూడా మనం పోల్చి కూడా మనం చూడాలి. అంత భయంకరమైన జబ్బుగా ఆ దినములలో అది నియమింపబడింది అనమాట. కొన్ని సన్నివేశాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఎక్కడెక్కడ దేవుడు దీని గురించి మాట్లాడినారని చూసినప్పుడు మొట్టమొదటిగా మిరియాం గురించి మనం ఈ మాటను మనం చూడొస్తాం. పాపం అని పోల్చినప్పుడు మిరియాం గురించి అహరోను ఆ యొక్క మిరియాం అహరోన్ ఇద్దరు కూడా మోషే గురించి మాట్లాడుచున్నారు. చూడండి ఏమని మాట్లాడుచున్నారంటే, గూషపు స్త్రీ అయిన ఒక స్త్రీను మోషే పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి మిరియాము అహరోను అతనికి విరోధంగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమేనా యెహోవా పలికించెను, ఆయన మా చేతులు పలికించలేదా అని అడిగిరి. చూడండి, ఏం నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడా? సంఖ్యాకాండం 12లో
అయితే నీతో మాత్రమే దేవుడు మాట్లాడుచున్నాడా? మాతో కూడా మాట్లాడుచున్నాడు కదా అని ఆయన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాక వీళ్ళిద్దరూ ఆయన గురించి డిస్కస్ చేసి మాట్లాడుచున్నారు. చూడండి అది ఎంత భయంకరం. ఇఫ్ యూ టాక్ గుడ్ అబౌట్ అ పర్సన్, దేవుని యొక్క దూత తొంగి ఆ యొక్క మాటలను వింటాదని మలాకి గ్రంథం ఉంటుంది. అట్ ద సేమ్ టైం 50 దావీదు కీర్తనలు చూస్తే మీరిద్దరు కూర్చొని నేను వినను అనుకొని మీరు మాట్లాడుచున్నారా? అయితే నేను చీల్చివేస్తానని దేవుడు భయంకరంగా మాట్లాడుచున్నారు. మరి ముఖ్యంగా మోషే విషయంలో అక్కడ చూడండి, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. వాడు భూమి మీద అందరిలో కూడా సాత్వికుడు అని దేవుడు పలుకుతున్నాడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండి అని హఠాత్తుగా మోషే, అహరోను, మిర్యాములకు ఆజ్ఞాపించారు. వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటను దేవుడు విన్నాడు. వెంటనే ముగ్గురిని పిలిపిస్తున్నాడు. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం మీద నిలిచి అహరోను, మిర్యాములను పిలిచెను. ఆ కాలంలో మేఘాల మీద దేవుడు దిగి వస్తాడనమాట. కాబట్టి ఆయన ప్రత్యక్షపు గుడారం మీద దిగి వచ్చి నిలిచి వాళ్ళిద్దరిని పిలుస్తున్నాడు, అహరోను, మిర్యామును. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవర్తి ఉండిన ఎడల యెహోవాను నేను దర్శనమిచ్చి అతనితో నన్ను తెలుసుకున్నట్లు ఆయనతో కళ్ళలతోనూ మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లందటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావంతోనూ కాదు గాని దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేళ భయపడలేదు. చూడండి, వాళ్ళిద్దరిని పిలిపించి మీలో ఎవడైనా ప్రవర్త ఉంటే ఆయన దగ్గర నేను దర్శనం ఇచ్చి మాట్లాడతా. అయితే నా సేవకుడైన మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతా. ఆయన నన్ను నిదానించి చూచి పరిశోధించి ఆయన నన్ను తెలుసుకుంటున్నాడు అని మోషే గురించి మంచి సాక్ష్యము ఇస్తున్నాడు. అంతేకాకుండా మీకేం భయం లేదా నా సేవకుడైన మోషే గురించి మాట్లాడుటకు? యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘము ఆ ప్రత్యక్షపు గుడారం నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమం వంటి తెల్లని కుష్టు కలదాయను. అహరోను మిర్యామును చూచినప్పుడు ఆమె కుష్టు కలదాయి కనబడెను. చూడండి, వెంటనే అహరోను మోషేను రిక్వెస్ట్ చేస్తున్నాడు, మా తరపున విజ్ఞాపన చేయను. అహరోను, నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన మా పాపములను మా మీద మోపవద్దు అని అహరోను మోషేను విజ్ఞాపన చేస్తున్నాడు. మేము తప్పు మాట్లాడేసినాం, పొరపాటు మాట్లాడేసినాం. అయితే మా అవివేకులమును పాపులమైన మేము చేసిన ఈ యొక్క మహాపాపమును మా మీద మోపవద్దు అని చెప్తున్నాడు. అంతేకాకుండా మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఆమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టును. అంటే మోషే మొరపెడుతున్నాడు మిర్యాం తరపున. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడను కదా. ఆమె బాల్యములో వెలుపుల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలనని తరువాత ఆమెను చేర్చుకొనవలను. కాబట్టి మిర్యాము 7 దినములు బాల్యము వెలుపలనే గడిపెను. మిర్యాము మరలా చేర్చబడిన వరకు జనులు ముందుకు సాగలేదనమాట. కాబట్టి అటు తర్వాత బయలుదేరినాడు. చూడు, దేవుడు ఏమంటున్నాడంటే, ఒక తండ్రి తన యొక్క కూతురును శిక్షించినప్పుడు పాలయమునక 7 days ఉండదా, ఆ రీతిగానే ఆమె 7 దినములలో పాలయం అవతల ఉండాలని చెప్పినప్పుడు 7 దినములు ఆమె కుష్ఠంతో బాధపడినట్లు మనం చూస్తాం. అటు తర్వాత ఆమె బాగా అయిన తర్వాతనే వాళ్ళందరూ కలుసుకొని పోయినారు. మరి ఒక సన్నివేశం మనము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20-27లో మనం చూస్తాం. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, నయమాన్ కుష్ఠరోగంగా ఎలీషా ప్రత్యేక దగ్గరికి వస్తున్నాడు సమరయలకు. ఆయన వచ్చినప్పుడు ఎలీషా ఆయన బయటికి కూడా రాకుండా వెళ్ళి యోర్దాన్లో 7 మార్లు కడుగుమనేటప్పుడు ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు. మా ఊర్లో నదులు లేవని. అయితే ఆ యొక్క పనివాడు ఏమంటున్నాడంటే, గొప్ప కార్యం ఏమీ చేయలేదు కదా, చెప్పలేదు కదా, వెళ్ళి యోర్దాన్లో మూలుగమని చెప్పాడు కదా, 7 మార్లు మూలిగితే సరిపోతుందని ఆయన ఆజ్ఞేయగా వాళ్ళు వెళ్ళి శుద్ధుడైనాడు అనమాట. చిన్న బిడ్డ మాదిరి ఆయన శరీరము మొదటి అయింది. అప్పుడు ఆయన దైవజనునికి ఆ యొక్క బహుమానం తీసుకొని వచ్చినప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే, నాకు ఆ యొక్క బహుమానాలు అవసరం లేదు, నీ బహుమానం నీతోనే ఉన్నివడి అని సెలవిస్తున్నాడు. 20 వచనం నుంచి మనం చూస్తాము. అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడు గెహజీ సిరియా నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు
నా యజమానికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవం తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందును అని అనుకున్నాడు. ఆ గయజీ ఏమనుకున్నాడంటే, అయ్యో ఎలీషా తీసుకోలేదే బహుమానం, నేను వెళ్ళిపోయి ఎలాగను నిన్ను నా జీవం తోడు పోయి తీసుకుంటానని పరిగెత్తున్నాడు. నయమాను కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వె- వెనక నుండి పరుగు పరుగు వచ్చిచున్న వాణిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొనేటకు ఆయన అక్కడికి వస్తున్నాడు అనమాట. ఈయన పరిగెత్తడం చూచి ఆ నయమాన్ తన రథం నుంచి దిగి ఆయనకు ఎదురు వెళుతున్నాడు. నా యజమానుడు నా చేత వర్తమానం పంపిన ప్రవక్త శిష్యులో ఇద్దరు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చెను అని అడిగినాడు అని ఈయననే కల్పించి చెప్తాడనమాట. ఆయన దగ్గర ఇద్దరు శిష్యులు వచ్చారు. వారు ఎఫ్రాయిము మన్యము నుండి వాళ్ళ దగ్గరికి వచ్చారు, ఎలీషా దగ్గరికి. వాళ్ళకు 2 మన్యం వెండి కావాలని అక్కడ ఆయన అడుగుచున్నాడు. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోనమని ప్రతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి మరి కట్టి 2 వస్తువుల బట్టలు ఇచ్చి తన పనివారులతో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహజీకి ముందుగా వాటిని మోసుకొని పోయి, అయ్యో 2 ఎందుకు 4 అని 4 వెండిలు ఆయన ఇస్తున్నాడు అనమాట. 4 వెండి ఆ యొక్క సంచులలో కట్టి మరి ఆ బట్టలు కూడా ఇచ్చి తన యొక్క పని వాళ్ళ మీద ఆ కయాజీకి ముందు వాళ్ళు పంపుతాడనమాట. అయితే ఆ మెట్టల దగ్గరికి వారు రాగానే వారి యొద్ద నుండి కయాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వానికి సెలవీయగా వారు వెళ్ళిపోయి తీసుకొని వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంట్లో దాచిపెట్టి అటు తర్వాత ఎలీషాకు ఎదురైతున్నాడు. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహజీ నువ్వు ఎచ్చటి నుంచి వచ్చుచున్నావని ఆయనను అడగగా వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి వెళ్ళలేదని సెలవిస్తున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు. అందట ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా యొక్క ఆత్మ నీలో లేదా నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివ తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా అని ఎలీషా ఆయనను అడుగుచున్నాడు. చూడండి ఆయన చేసిన పొరపాటు. కాబట్టి నయమాన్కు కలిగిన కుష్ఠరోగం నీకును నీ సంతతికిను సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనై కుష్ఠరోగి ఎలీషా ఎదుట నుండి భయపడి బయటికి వెళ్ళిపోయిన. చూడండి ఎంత భయంకరమైన మాట. కాబట్టి ఇది ఒక పాపంకు ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో ఈ యొక్క లంచం పుచ్చుకున్నాడు, అలాంటి సమయంలో తెల్లని కుష్టు ఆయనకు వచ్చిందని ఈ సన్నివేశంలో కూడా మనము అనుకుంటాం. కాబట్టి ఎవరైనా దేవుడు మొత్తిన ఎడల వాళ్ళకి కుష్ఠరోగం వచ్చిందని చూస్తున్నాం. ఇంకా 3వ వ్యక్తిగా రాజులుగా 2వ దినవృత్తాంతములు 26లో మనం చూసినప్పుడు 18 నుంచి 21లో ఒక రాజు ఉజ్జియా అయిన రాజు, వాడు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంధి వారై యాజకులే పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలం నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోగం చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధి నీకు ఘనత కలుగు చేయనని చెప్పగా అని చెప్తున్నారు అనమాట. ప్రజలు ఏమంటున్నారంటే నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్తున్నారు. ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ఆరాధన చేయుటకు యాజకులు ఉన్నారు, అయితే నువ్వు రాజు ధూపం చూపించటది నీ పని కాదని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. అయితే ఉజ్జియా ఏం చేస్తున్నాడంటే ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని ఆ యొక్క రౌద్రుడై యాజకుల మీద కోపం చూపించెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క ఒకడు ఉండగా యాజకులు చూచిచుండగా అతని నొసటంలో ఆ కుష్ఠరోగము కలిగెను. చూడండి ఆయన ఆ మాటలు ఏమాత్రం వినకుండా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చేసినాడు అనమాట. అప్పుడు ధూపం పీఠం దగ్గర ఒక మనిషి నిలబడి చూస్తుండగా అక్కడ ఆయన నొసంలో కుష్ఠరోగం ప్రారంభమైంది. ప్రధాన యాజకుడైన అజరియా యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్టు కలవాడై ఉండెను గనుక వారు తడువ చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా ఆయనను మొత్తెను అని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును జ్వరపడినాడు అనమాట. యెహోవా నన్ను మొత్తినాడని ఆ యొక్క ఉజ్జియా రాజు తెలుసుకొని బయటికి వెళ్ళినాడు. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగై ఉండెను. కుష్ఠరోగై యెహోవా మందిరములోనికి పోకుండా
ప్రత్యేకింపబడెను కనుక అతడు ఒక ఇంటిలోనే నివసించును. మరణం వరకు ఆయన కుష్ఠరోగం పొందిన వాడై ఒక ఇంటిలోనే ఉండిపోయినాడు అనమాట, రాజైన ఈ యొక్క ఉజ్జయ. కాబట్టి ఈ 3 సన్నివేశంలో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా అక్కడ మనం చూస్తాము, మిర్యాము అహరోను మోషేకు విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు మిర్యామును మొత్తినంగా ఆమెకు కుష్ఠరోగం కలిగింది. రెండవ సన్నివేశంలో ఆ ఎలీషా పని మనిషి గేహజీ నయమాన్ దగ్గర ఆ పరివారం తీసుకొని రావాలని వెళ్ళినప్పుడు, ఆ బహుమానం తీసుకున్నప్పుడు, నీకును నీ సందదికి ఆ కుష్టు కలుగునుగా కానీ ఎలీషా శాపం ఇస్తున్నాడు. ఇంకా మూడవదిగా చూస్తే ఉజ్జయ కాలమందు కుష్ఠరోగం, ఆయన యాజకులు చేయవలసిన పనిను రాజైన ఉజ్జయ చేస్తున్నాడు. ఆ దుబార్తి నేను పట్టుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలోనే ఆయనకు కుష్ఠరోగం కలిగింది అని ఈ 3 సన్నివేశంలో మనము చూస్తాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఇది పాపానికి, ఆయన ఈ కుష్ఠరోగాన్ని పాపానికి పోల్చినట్లు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూచిన స్వార్థ భాగంలో ఆయనను ఏమంటున్నాడంటే 10 మంది ఎదురైనప్పుడు మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుడి. ఎప్పుడు కుష్ఠరోగులకు యాజకులకు కనపరుస్తున్నారంటే ఎప్పుడైతే వాళ్ళ కుష్ఠం బాగా అయిపోతుందో వాళ్ళు వెళ్ళి పోయి కనబడాల. అప్పుడు వాళ్ళకు కొంచెం కొన్ని కొన్ని సంఘటనలు అక్కడ ఉంటుంది అనమాట. బలిలు అర్పించాలా, యాజకుడు చెప్పాల్సిన మాటలన్నీ వాళ్ళకు చెప్పబడతాయి. కాబట్టి వీళ్ళు విశ్వసించారు. యేసయ్య ఎప్పుడైతే మీరు వెళ్ళి యాజకునికి చూపించుకోండి అంటే వాళ్ళు నమ్మినారు. ఎందుకంటే అంతకుముందు ఎన్నో అద్భుతాలను వాళ్ళు వినింటారు. ఎంతో మందిని బాగు చేసినాడు, చనిపోయిన వాళ్ళని కూడా లేపినారనే మాట వాళ్ళు విని ఉంటారు. కాబట్టి వాళ్ళు నమ్మి పోతా ఉండగా ఒకడేమైనాడంటే వెంటనే ఆయన కుష్టి వెళ్ళిపోయి స్వస్థపరచబడినాడు. అయితే ఆ 9 మంది వెళ్ళిపోయినారు, కానీ ఈయన ఒకడు మాత్రం దేవుని దగ్గరికే తిరిగి వస్తున్నాడు. వచ్చి అయ్యా నువ్వు నన్ను బాగు చేసినావు అని దేవుని పాదంలో పడతాడు. ఆ కాలంలో ఎందుకు యాజకుని దగ్గర వెళ్ళాలని ఒక సన్నివేశం ఉంటున్నది. లేవికాండం 14 అధ్యాయము 1-9 వరకు మనం చూస్తే, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడు అని నిర్ణయించిన దినమున వాని గురించిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలను. మొట్టమొదట వాడిని యాజకుని దగ్గర తీసుకురావాల. యాజకుడు పాలెంలో వెలుపులోకి పోవలను. యాజకుడు వానిని చూచినప్పుడు ఆ పొట్ట పాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్ర పొందకోరు అని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రలను, రక్తవర్ణము గల నూలును, ఈ సోపును తెమ్మని ఆయనకు ఆజ్ఞాపించవలను. చూడండి, యాజకుడికి తను కనపరుచుకోవాలని కుష్ఠరోగుడు వచ్చినప్పుడు ఆయన వచ్చేటప్పుడు 2 పవిత్రమైన పావురాలని పట్టుకొని రావాలి. అంతేకాకుండా ఒక ఎర్రని నూలును తీసుకురావాలా. అయితే దేవదారు కర్ర ఒకటి, మరి ఈ సోపును తీసుకురావాలని సెలవిస్తున్నాడు. అప్పుడు యాజకుడు పారు నీటి పైన మట్టి పాత్రలో ఆ పక్షులను ఒకదానిని చంపి ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, ఈ సోపును తీసుకొని పారు నీటిలో పైనిలో చంపిన పక్షి ఆ యొక్క రక్తంతో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్ఠరోగి విషయంలో పవిత్ర పొందుకోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడు అని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవున్నట్లు దానిని వదిలివేయవలను. చూడండి, ఆ పారు నీటిలో ఒక కుండలో, మట్టి కుండలో ఆ యొక్క ఒక పక్షిను చంపవలను. మరి అదే నీళ్ళలో ఆ ఎర్ర దారము, ఈ సోపును, మరి ఆ యొక్క దేవదారు కర్రను ముంచి ఆ యొక్క బ్రతికి ఉన్న పక్షిని కూడా ముంచి దాన్ని 7 మార్లు ఆయన మీద, కుష్ఠరోగి మీద ప్రోక్షింపాలన్నమాట. అలాగ ప్రోక్షించిన తర్వాత అప్పుడు పవిత్రము పొందు కోరువాడు తన బట్టలను ఉతుకుకొని తన రోమం అందటిని సవరము చేసుకొని నీళ్లతో స్నానం చేసి పవిత్రుడు అగును. చూడండి, ఇదనమాట పద్ధతి. అందుకే యేసు ఏమన్నాడంటే, నువ్వు బాగుపడతారు, మీరు బాగా అయిపోయినారు, పోయి యాజకునికి చూపించండి అంటే ఈ పద్ధతి కోసమే దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే వాక్యం సూటిగా సెలవిస్తుంది. ఈ యొక్క ధర్మశాస్త్రంని కొట్టివేయటకు నేను రాలేదు, కానీ దాన్ని నెరవేర్చుటకు నేను వచ్చినాను అంటున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు యాజకునికి కనబడండి. ఇక్కడ ఒక మర్మం దాగి ఉంది. ఆ మట్టి పాత్రం అనేది నీకోసరం నాకోసరం యేసయ్య మట్టి పాండంగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, హెబ్రీ 9:22లో 2 Corinthians 4:7 చూస్తాం. ఆయనను ఆ బలాక్తిలు మామూలమైనది కాక దేవుని దై ఉండునట్లు మట్టి ఘట్టంలో ఈ యొక్క ఐశ్వర్యమును మాకు కలుగజేసినాడు. మట్టి ఘట్టంలో దీన్ని కలుగజేసినాడు. అలాగనే 9:22 హెబ్రీ పత్రికలు చూస్తే, మరియు ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడుననియో, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అని సామాన్యంగా
చెప్పుచున్నాను అని చెప్తున్నాడు అనమాట. అయితే ఈ వస్తువులన్నీ కూడా అందుకే ఆ యొక్క రక్తములు తోసి అటు తర్వాత ఆ బ్రతికి ఉన్న పక్షి అంటే దేవుని యొక్క మరణ పునరుత్థానికి అది సాదృశ్యం. మొదటి పక్షి చనిపోతుంది, ఆ రక్తంతో మనల్ని కడుక్కోవాలా. ఆ రెండవ పక్షి పునరుత్థానుడై అది ఎగిరిపోతుంది అనమాట. కాబట్టి ఈ రెండు కార్యాలు అక్కడ జరుగుతుంది. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారమై ఉంటున్నామని సెలవిస్తున్నాడు పౌలు. కాబట్టి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధంగా చేసి సిలువ చేత జయోత్సవంగా వానిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను అని చెప్తున్నాడు. దేవుడు సిలువలో ఘన విజయం సాధించినాడు అనమాట. కాబట్టి మనం ఆయనను తేరి చూసినప్పుడు మనం స్వస్థత పొందుతామని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ఏ శరీరం దేవుని ఎదుట అతిశయపడుటకు వీలు లేదు, ఎందుకంటే జ్ఞానులు సిగ్గుపరచుటకు మీలో నుండి ఆయన వెర్రి వారిని ఎన్నుకును వాక్యం సెలవిస్తుంది. చూడండి, కాబట్టి ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు. యాజకులకు చూసుకొని ఆయన వచ్చినప్పుడు ఒకడు మాత్రమే తిరిగి వస్తున్నాడు. దేవుడు అడుగుచున్నాడు, అయ్యా 10 మంది కుష్ఠరోగులు బాగైనారు కదా, నువ్వు ఒక్కరే తిరిగి వచ్చినావు, అందుకే 10 మంది శుద్ధులై కారా, ఆ 9 మంది ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవ్వడను అగపడలేదా అని చెప్పి నీవు పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచదని వానితో చెప్పారు. చూడండి, ఒకడే తిరిగి వచ్చాడా అని అడుగుతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రతి విషయంలో కృతజ్ఞత విజ్ఞాపనతో మనం యొక్క విశ్వాసాన్ని ప్రార్థనని దేవునికి తెలియపరచాలి. దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు, కృతజ్ఞత కలిగి ఉండాలి. 10 మంది బాగుపడినారు, ఒకడే తిరిగి వచ్చాడు అనమాట. వీఆర్ సపోజ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ చూడండి, మనము చూస్తాము, ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో ఒక మాట చెప్పబడింది. అక్కడ కూడా 4 కుష్ఠరోగులు ఉన్నారు. 7వ అధ్యాయం 3 నుంచి 10 చూసినప్పుడు, అప్పుడు పట్టణపు గుమ్మం వద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరికొకరు చూచి మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చొని ఉండవలను. చూడండి, ఆ యొక్క పట్టణము సమరయ పట్టణం అన్నమాట. భయంకరమైన కరుకాలం, ఫ్యామిన్, దెర్ ఇస్ నో ఫుడ్, ఒకరి బిడ్డలను ఒకరు సంపుకొని తినే దినం అన్నమాట. అలాంటి సమయంలో 4 కుష్ఠరోగులు ఊరేళ్ళ పట్ల బయట కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, లోపల కరువు ఉంది, అక్కడ పోయినా మనకు అన్నం దొరకదు, చనిపోతాం, బయట ఉన్నా మనం చనిపోతాం. అయితే మనల్ని చుట్టి ఈ యొక్క సిరియా దేశத்து వాళ్ళందరూ కూడా రాణువం మన చుట్టూ ఉంది, అక్కడికి వెళ్ళినా మనం చనిపోతాం, ఏం చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. పట్టణంలోకి పోదామని అనుకుంటేమా, పట్టణమందు క్షామం కలుగుతుంది కనుక అచ్చట చచ్చిపోదుము, ఇచ్చట ఊరుకు కూర్చి ఉన్నా ఇచ్చట కూడా చచ్చిపోదుము, పదండి సిరియా దండులో పోయి మనము లోనికి పోదుము, రండి వారు మనల్ని బ్రతికనిచ్చిన ఎడల బ్రతుకుదము, మనల్ని చంపిన ఎడల చద్దుమని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. సిరియా దండుకు పోదాం పండి, లోపల పోతే కరువు ఉంది, ఇక్కడే ఉండిపోతే ఆహారం లేకుండా చచ్చిపోతాం, కాబట్టి మనం సిరియా దండులోకి పోతాం, ఒకవేళ కనికరిస్తారని వాళ్ళలో వాళ్ళు 4 కుష్ఠరోగులు మాట్లాడుకొని సిరియా దండుకు వాళ్ళు వెళుతున్నారు. అప్పుడు ఆ చీకటి అందు సిరియనుల దండు పేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలకి భాగము నద్దకు వాళ్ళు రాగా అచ్చట ఎవ్వరు కనపడకపోయింది. చూడండి, సిరియా దండులో వచ్చి చూస్తే ఎవ్వరు లేరు అనమాట. దేవుడు ఏం చేశాడంటే, ఆ సిరియా దండులో ఒక శబ్దం లేపినాడు. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియల్ దండునకు వినబడుచున్నగా వినపడునట్లు యెహోవా వారికి చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇజ్రాయేలు రాజు ఇత్య రాజులతోనూ ఐగిప్తుల రాజులతోనూ మన మీదకి వస్తున్నారని అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనాను, గుర్రములోనైనాను, గాడిదలోనైనాను, దండుపేటల్లో ఉన్న వాటిలైనాను ఏమీ తీసుకోకుండా తమ ప్రాణం రక్షించుకొనుటకు వాళ్ళు చాలునని వాళ్ళు పరిగెత్తేస్తున్నారు అనమాట. చూడండి, సిరియా దండులో వాళ్ళకు ఒక శబ్దం వినబడింది. అది రథముల శబ్దము, గుర్రముల ధ్వని అవన్నీ వినబడగా మహాభయంకరమైన శబ్దం వినబడతాగా వాళ్ళేమనుకున్నారు, ఇజ్రాయేల్ రాజులు ఐగుప్తు రాజులతో కలుసుకొని మన మీదకి వస్తున్నారని వాళ్ళు ఏం చేశారు, గుడారంను వదిలేసినారు, అక్కడ ఉన్న సమస్త వాటిని అన్ని కూడా ఏమి కూడా తీసుకోకుండా పారిపోయినారు.
కాబట్టి వీళ్ళు వెళ్ళి చూస్తున్నారు ఈ యొక్క కుష్ఠరోగులు. కాబట్టి ఆ కుష్ఠరోగులు దడ్డిపేట వెలుపలటి భాగం నద్దుకు వచ్చి యొక్క గుడారంను సొచ్చి భోజన పానీయము చేసి అచ్చట నుండి వెండి బంగారములను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి యొక్క గుడారంను సొచ్చిరి. చూడండి, ఒక్కొక్క గుడారంలో భోజనం చేసుకొని ఆడవుండి బంగారు వెండి అన్నీ తీసుకుంటున్నారు. అయితే కడపటిగా ఒక మాట అనుకుంటున్నారు, వారు మనము చేసినది మంచి పని కాదు, ఎందుకంటే ఈ దినము శుభదినము కనుక మనము ఊరికే ఉండుట ఇయ్యాల, తెల్లవారకు మనము ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం కలదు, కాబట్టి మనం వెళ్ళి రాజు ఇంటి వారితో ఈ సంగతి చేద్దామని రండి ఒకరితో ఒకరు చెప్పుకొని వెళ్ళిరి. చూడండి, మనం మాత్రమే తిని ఇక్కడనే ఉంటే ఏమైనా జరుగుతుందేమో, మనం వెళ్ళి ఇక్కడ ఎవ్వరు లేరు, ఈ సిరియన్ దండులు వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారని పోయి రాజుకు చెప్తాము అని ఆ యొక్క కుష్ఠరోగులు అందరూ వస్తారనమాట. ఇది ఒక సన్నివేశం. వాళ్ళు బాగుపడినారు, కుష్ఠరోగంలో బాగుపడినారు, భోజనం చేశారు. కాబట్టి ఆ సువార్తను వెళ్ళి అనేకులకు చెప్పాల. ఈ దినం నువ్వును నేనును కుష్ఠరోగులుగా ఉన్నాం. అయితే మనల్ని దేవుడు తన స్వరక్తం ఇచ్చి కడిగి బాగు చేశాడు. అయితే బాగు చేసిన మనము ఈ కుష్ఠరోగుల్లాగా మనము మంచిది చేస్తాం, సువార్త ప్రకటిస్తాం అని వాళ్ళు తిరిగి ఆ సమరియా ప్రాంతానికి వచ్చినారు. మనం తిరిగి దేవుని దగ్గరికి వెళుతున్నామా? దేవుని యొక్క సువార్తను ఇద్దరులకు పంచుతున్నామా? పాపం అనే కుష్ఠరోగులను పట్టబడిన మనల్ని ఆ పవిత్రమైన రక్తంతో కడిగి చిన్నబిడ్డ శరీరంగా మన శరీరాన్ని చేసిన దేవునికి వాక్య పరిచయం మనం చేయాలా. ఎందుకంటే మత్తయి సువార్తలో ఒక గొప్ప మాట సెలవిచ్చినారు, ఇదిగో లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికిని సువార్తను ప్రకటించుడి అని దేవుడు హెచ్చరించున్నాడు. అయితే మనం ఆ మాటను వింటున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా. ఒకవేళ ఇంతవరకు కూడా దేవుని సువార్తను చేయలేదంటే నేడే అనుకూలమైన సమయం. నేడు ఈ వాక్యం వింటుండగా ఆ యొక్క పాపముల నుంచి విడిపించిన దేవునికి కృతజ్ఞతాపూర్వంగా వాక్యపర్య చేస్తాము. అనేక కార్యాలని దేవుని కోసం మనం చేపట్టి దేవుని సంతోషపరుస్తాం. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, ఎంతో భయంకరమైన ఆ కుష్ఠ వ్యాధి ప్రభ, ఆ దినములలో పాలయం వెనక వాడు ఉండాలా అని సెలవిచ్చారు. కాబట్టి మా కోసం, మా పాపల కోసం మీరు కూడా ప్రభా పాలయం వెనక ఊరు బయట సిలువ వేయబడినారు ప్రభా. తండ్రి, ఆ యొక్క శాపగ్రస్తమైన ఆ యొక్క వ్యాధిను సిలువ మీద మీరు మోసారు ప్రభా. స్తోత్రం నాయన, మా పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచారు. అయితే 10 మంది శుభ్రమైనారు కదా, ఒకడు తిరిగి వచ్చాడని అడిగావు. కాబట్టి మిగతా 9 మందులు ఏది అని అడిగారు ప్రభా. ఆ రీతిగా మేము స్వస్థపడి ప్రభా అనేక మందికి నీ సాక్ష్యం చెప్పుటకు విరివిగా మమ్మల్ని వాడుకోమని ఈ యొక్క సన్నివేశాన్ని దీవించి ఆశీర్వదించుమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.